ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లోనైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీలు సుమారుగా ఒక 2 గంటల్లో ముగియనున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే ఎటువంటి ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు, ఇటువంటి డీటెయిల్స్ కూడా బయటకు రానున్నాయి. అయితే ఇదే అంశం మీద డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఈ తనిఖీలు ఎంతవరకు వచ్చాయనేది కూడా మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. డీటెయిల్స్ని సుజాత. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వయాన కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు అటు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి దాదాపు మురళీధర్ చేత అదేవిధంగా 4 గంటల పవర్ ప్రజెంటేషన్ కూడా చేయించారు. మేడిగడ్డకి సంబంధించి ఎంతవరకు ఉపయోగంగా ఉంది, అదేవిధంగా మేడిగడ్డకి సంబంధించినటువంటి పిల్లర్స్ కూలడము, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్న తర్వాత ఇందులో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది అన్న ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అటు జలసౌదాలో ప్రస్తుతం అయితే 2 అదేవిధంగా 4వ ఫ్లోర్లో విజిలెన్స్ తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ప్రాజెక్టుకి సంబంధించి అటు ప్రాజెక్టులో ఇప్పుడు ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఎంత ఖర్చు చేశారు, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అప్పుడు పిల్లర్స్ వేయడానికి కావచ్చు, లేకపోతే మొత్తం ప్రాజెక్ట్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఖర్చు ఎంత వరకు, ఎందుకు ప్రాజెక్టుకు ఉన్నటువంటి పిల్లర్స్ కూలిపోయాయి, అంటే సిమెంట్ వాటికి వాడినటువంటి లోపమా, లేదు అని అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేక కూలిపోయాయి అనే అంశాల గురించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు లోపల ఉన్నటువంటి ఫైల్స్ని అయితే మాత్రం తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడే మురళీధర్ బయటికి వెళ్తున్నటువంటి విజిలెన్స్ అధికారులు పూర్తిగా విచారించిన తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. లోపల ఎలాంటి తనిఖీలు జరిగాయని, అప్పుడైతే మాత్రం వాళ్ళు ఎలాంటి ఏమాత్రము ఏ విషయాలు కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, మరికొంతమంది అధికారులు అయితే మాత్రము లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని కొన్ని మాయం చేస్తారు అని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ప్రభుత్వము అటు విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా ఇక్కడికి వెళ్ళి వాళ్ళనైతే మాత్రం చెప్పండి సరే ఎంతమంది వచ్చారండి లోపలికి, ఎలాంటి తనిఖీ జరుగుతున్నాయి లోపల చూస్తున్నాం కదా, ఎవరు కూడా అంటే లోపలికి వెళ్తున్నటువంటి అటు అధికారులు అయితే మాత్రము ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అదేవిధంగా లోపల తనిఖీలు అయ్యాక కూడా అధికారులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం తనిఖీలు జరిగాయి, ఎలాంటి విధంగా ప్రశ్నలు వేశారు అనే దాని మీద పూర్తిగా అయితే మాత్రము వాళ్ళు చెప్పడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ఫైల్కి సంబంధించి కొన్ని మాయం చేసి మరికొన్నిటిని తగలబెట్టి ఫైల్ కాలిపోయాయి అని ఇలాంటి సమాధానాలు చెప్తారేమో, ఇందులో జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారేమో అన్న అనుమానంతో అయితే మాత్రము అధికారులు ఒక్కసారిగా అటు ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము దాదాపు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని ఆఫీసుల్లో ఉదయం నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఫైల్కి సంబంధించి ఖచ్చితంగా ఈ పిల్లర్స్ కూలిపోవడానికి నాణ్యత లేని వాటిని వాడడం వల్ల మాత్రమే ఈ అవినీతి జరిగిందని నిర్ధారణకి వచ్చి కోట్లాది రూపాయలు మిగిల్చుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పిన ఆరోపణలు ఖచ్చితంగా వాస్తవమే అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అక్కడ దాదాపు 4 గంటల పాటు అటు ప్రాజెక్టుకి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డాక్యుమెంట్స్ని ఎక్కడ మాయం చేస్తారు అని చెప్పేసి విజిలెన్స్ అధికారులకి ఆదేశం జారీ చేయడం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానంగా ప్రాజెక్టుల మీద అయితే మాత్రం దృష్టి సేకరించింది. ప్రజాధనం ఎక్కడా వృధా కావద్దు, ప్రజలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయిని వెనక్కి తిరిగి గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళ చేత మళ్ళీ తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయడం, లేకపోతే ఆ నష్టాన్ని పూడ్చే విధంగా అయితే మాత్రము అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు అయితే మాత్రము అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల సమక్షంలో ఒక నిర్ణయానికి రావడము, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు అయితే మాత్రము లోపల దాదాపు 4 గంటల నుంచి అయితే మాత్రము తనిఖీలు ముమ్మరం
చేశారు. ప్రాజెక్టుకి సంబంధించి 4వ ఫ్లోర్లో మెయింటెనెన్స్ ఏదైతే మెయింటెనెన్స్ అధికారులు ఉంటారో ఆ అధికారులకి ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని అంటే ఇప్పటి వరకు ఎంత మెయింటెనెన్స్ చేశారు, అదేవిధంగా గతంలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతవరకు ఉపయోగపడింది, అటు వాటర్ కావచ్చు ఇతరితరకి సంబంధించినటువంటి ఎంతవరకు నిల్వలు ఉంచారు, ఎంతవరకు వాటర్ని అనేది ఉపయోగించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో గతంలో ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడారు. వాళ్ళలో అయితే మాత్రం వణుకు భయం అనేది మొదలైందనే చెప్పుకోవచ్చు. అవినీతికి పాల్పడినటువంటి అధికారులు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ అధికారులు అయితే మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్పకుండా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఇప్పటికే ఇంకా మరీ 2-3 గంటల్లో అయితే మాత్రము తనిఖీలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లోపలికి అయితే మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ విభాగాల్లో తనిఖీలు అయితే ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా దాదాపు 5 గంటల నుంచి అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలలో ఈ దాదాపు 20 టీములుగా అయితే మాత్రము విడిపోయి అన్ని విభాగాల్లో అయితే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి ఎంత జరిగింది అనే దాని మీద ఒక ఐడెంటిటీ అంటే ఈ తనిఖీలు మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫైల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, నిజంగానే కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది అన్న వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమేనా, ఎందుకు మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగింది, మేడిగడ్డ ప్రాజెక్టుగా కుంగడం వెనుక ఉన్నటువంటి కారణాలు కూడా ఐడెంటిటీ చేసే అవకాశం ఉంటుంది. నిధులు ఏమైనా సరే మళ్లించారా, నిధులకి సంబంధించి అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లోపలికి ఆఫీసర్స్ వెళ్ళిన ఇప్పటి వరకు అయితే మాత్రము బయటికి ఎవరు ఆఫీసర్స్ రాలేదు. కేవలం మురళీధర్ 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి మురళీధర్ ఆఫీసర్ని అటు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2nd ఫ్లోర్లో కానీ 4th ఫ్లోర్లో కానీ ఇంకా తనిఖీలు అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి అధికారులకు ఒక క్లారిటీ వచ్చి అన్ని ఫైల్స్ని స్వాధీనం చేసుకునేంత వరకు అయితే మాత్రము ఈ తనిఖీలు అనేది కొనసాగుతూనే ఉంటాయి. కేవలం హైదరాబాద్లో జల సౌదాలో మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డకి సంబంధించి ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా ఈ తనిఖీలు అనేది కొనసాగిస్తున్నారు. 20 బృందాలుగా ఏర్పడి ప్రతి కార్యాలయంలోనూ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కార్యాలయాలలో అయితే మాత్రము ఈ తనిఖీలు నిర్వహించడంతో పాటు పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఎక్కడైనా సరే ఈ రికార్డ్స్కి సంబంధించి అన్నిటినీ పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా ఎక్కడ మెయింటెనెన్స్ లోపం ఉంది, ఎందుకు మేడిగడ్డ పిల్లర్స్ అనేది కూలయ్యి అనే దాని మీద కూడా ఒక విచారణ జరిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఉపయోగము, కేవలము అప్పుడు ఉన్నటువంటి మంత్రులకి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రులకు మాత్రమే, అధికారులకు మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా అధికారుల మీద కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా అయిందని కాంగ్రెస్ ఏకరువు పట్టింది. మరోవైపు మేము ఇన్వెస్టిగేట్కి సిద్ధము అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటోంది. ఇటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు అనేవి ఇటు అప్పట్లో ఉన్న అధికారులకు ముప్పు కానుందా, లేకపోతే బీఆర్ఎస్ నేతలకు ముప్పు కానుందా, ఏమనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం చూస్తున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే మాత్రం తనిఖీలు ముమ్మరం చేసింది. ప్రధానంగా ప్రజాధనం ఎక్కడైతే కోట్లాది రూపాయలు వెచ్చించి వృధా చేశారో ఆ ఆఫీసుల్లో అయితే మాత్రము తనిఖీలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన అప్పటికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు అనేది నష్టం, అంటే కోట్లాది రూపాయలు మొత్తం వెచ్చించినప్పటికీ ఇందులో అయితే మాత్రం అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినప్పటికీ ప్రతిపక్షం కాబట్టి విమర్శలు అనేది సర్వసాధారణమని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ తర్వాత అధికారుల మీద, అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరైతే నిర్మించారో ఆ అధికారులకి సంబంధించినటువంటి ఆఫీసుల్లో అయితే మాత్రము మేడిగడ్డ, అదేవిధంగా
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీసులో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఆ అధికారులకు ఎందుకంటే చూస్తున్నాము ప్రతిరోజు రివ్యూ మీటింగ్స్ పెట్టడం కానీ అదేవిధంగా అధికారులతో సమీక్షలు జరిపి పూర్తి స్థాయిలో ఎక్కడైతే అవకతవకలు జరిగాయో వాటిని పూర్తిగా వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకోవాలి, లేదు అని అంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తప్పవు అని చెప్పేసి ఇప్పటికే పలుసార్లు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఎందుకంటే అటు ప్రతి వ్యవస్థలోనూ దాదాపు 2 సార్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే ఉన్నారు కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో కొంతమేరకు అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు అయితే మాత్రం చేస్తున్నారు. తనిఖీలకి సంబంధించి అవకతవకలు కానీ నిర్ధారణకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శాఖాపరంగా చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా అప్పటి మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు గురించి పలుమార్లు కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినప్పటికీ వాళ్ళైతే మాత్రము చాలా దీన్ని ఈజీ వేలో తీసుకొని కౌంటర్లు ఇచ్చినటువంటి సందర్భం చూసాము. కానీ ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ అవినీతికి పాల్పడ్డారు అని నిరూపించడానికి ఇటు తనిఖీలు ముమ్మరం చేసినప్పటికీ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా అప్పటి ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రస్తుతం ఎవరూ స్పందించినటువంటి పరిస్థితి. అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి లోపల తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి లోపల ఫైల్ ని మాయం చేసేందుకైతే మాత్రము పన్నాగం పొందారు అని చెప్పేసి ఇప్పటికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం విజిలెన్స్ అధికారులు వెంటనే అన్ని ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే జలసౌదాలో ఉన్నటువంటి 2-4 ఫ్లోర్లు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడంతో పాటు మరికొన్ని ఆఫీసుల్లో అయితే మాత్రం తనిఖీలు చేస్తున్నారు. శాఖాపరమైన కఠినంగా చర్యలు మాత్రం అధికారుల మీద తప్పవనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే శాఖలకి సంబంధించినటువంటి కొంతమందిని, వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డగానే అటు పోలీస్ శాఖలో చూడొచ్చు, లేదంటే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎవరిని వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చూస్తున్నాం. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా గతంలో పిల్లర్స్ కూలిపోయినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు, ఎలాంటి వివరణ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అటు కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి చెప్తుంది, కాంగ్రెస్ అనేది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒకటే మాట, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇద్దరు ఒకరికి ఒకరు పని చేసుకుంటున్నారు, ప్రజలకి ఏ మాత్రము ఉపయోగపడే పనులు చేయడం లేదు, మేడిగడ్డ ప్రాజెక్ట్ అవినీతి జరిగింది, అదేవిధంగా పిల్లర్స్ కూలిపోయినప్పటికీ అక్కడికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కేంద్రకి సంబంధించినటువంటి కేంద్రకి సంబంధించి బీజేపీ నాయకులు వచ్చి ఇక్కడికి చూసి చూడనట్లుగా వ్యవహరించారే తప్ప ఎలాంటి చర్యలు కానీ కమిటీ వేయడానికి కానీ సిద్ధంగా లేరు, నామకే వాస్తే చెప్తున్నారు అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వమే పాలన కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రతి మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మరికొన్ని ప్రాజెక్టులకి సంబంధించి అవినీతి ఏదైతే ఉందో ఒక్కొక్క దాని మీద అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. ఉదయం నుంచి ఈ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అటు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడింది, ఎవరికి లాభం చేకూరింది ఈ ప్రాజెక్టు వల్ల అనే అంశాల గురించి అయితే మాత్రము కీలకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి తనిఖీలు క్లియర్ అయిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ఖర్చు చేశారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి, అవకతవకలు ఏంటి, లేదు అంటే అటు అధికారులకి సంబంధించి ఏం చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్టు విషయంలో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు కావాలని చెప్పి స్టేట్ నుంచి కోరటం జరిగింది. అయితే అటువంటి టైంలో ఇటు స్టేట్ సెంట్రల్ రెండు కూడా కలిసి డ్రామాలు ఆడినాయి అని చెప్పి కాంగ్రెస్ అనటం జరిగింది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది మేడిగడ్డ ప్రాజెక్టుకి అని చెప్పినటువంటి ఇప్పుడు మాజీ బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు గుర్తింపు అంటూ వచ్చింది అని అంటే ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే బహుశా ఎవరికి తెలియకపో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అత్యంత ప్రాథమికంగా అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో, ఇవి పిల్లర్స్ కూలిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం గురించి ఒక చర్చ అయితే మాత్రం మొదలైందనే చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్ట్ పిల్లర్స్ కూలవడం ఏంటి, సాధారణంగా లక్షల రూపాయలతో కట్టినటువంటి భవనాలు, ఇల్లులే వందల సంవత్సరాలు ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇంత
ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కాళేశ్వరం కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి పిల్లర్స్ కూలడం ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ సమాధానాలు అయితే మాత్రం ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రము స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వము సరాసరి అధికారులను ఆదేశించి ప్రాజెక్టుకి సంబంధించి అయితే మాత్రము పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపు పలుమార్లు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి పిల్లర్స్ ఏ విధంగా కూలాయి, అసలుకి ఎంతవరకు డ్యామేజ్ ప్రాజెక్టుకి అయింది, ఈ డ్యామేజ్ను మళ్ళీ తిరిగి ప్రారంభించాలా లేదు అని అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి ఫర్దర్గా చర్యలు తీసుకోవాలి, ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఎవరు నిర్మించారు, ఎన్ని కోట్లు వెచ్చించారు, ఇందులో ఎవరెవరు కాంట్రాక్టర్స్గా ఉన్నారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే విజిలెన్స్ అధికారులు కావచ్చు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు కావచ్చు తనిఖీలు చేస్తారు అనని ఇక్కడ అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అధికారులు అప్రమత్తమయ్యి, ఎందుకంటే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే ఫైల్స్ కానీ లేదంటే మరి ఏ ఇతరికి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేది తొలగిస్తే ఎక్కడ ఎలాంటి అనుమానం రాదు అనుకున్నారు అని ఒక ఏదైతే కాంగ్రెస్కి పార్టీకి సంబంధించి సమాచారం అందిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు వెంటనే అప్రమత్తమయ్యి విజిలెన్స్ అధికారులతో అయితే మాత్రము సోదాలు ముమ్మరం చేశారు. కొన్ని ఫైల్స్ని కూడా కీలక ఫైల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్స్ బయటకు వస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మురళీధర్తో బిగ్ టీవీ ఎక్స్క్యూజ్గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తనైతే మాత్రము దాటవేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ మాట్లాడడానికి అంగీకరించకుండా నిరాకరించి బయటకు వెళ్ళినటువంటి సందర్భం చూస్తామట. కేంద్ర ప్రభుత్వము ఎందుకు దీని మీద ఇంకా చర్యలు తీసుకోలేదు, దాదాపు కొన్ని నెలల నుంచి ప్రాజెక్టుకి సంబంధించి పిల్లర్స్ కూలాయి అని చెప్తున్నప్పటికీ అటు కేంద్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకుంటాము, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల అయితే మాత్రం ప్రజలకి కొంతమేరకు నమ్మకం కలిగి ప్రజలు సంతోషిస్తున్నప్పటికీ అధికారులు అయితే మాత్రము ఒక భయాందోళన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయి అనే ఒక భయంతో అయితే మాత్రము అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని తారుమారు చేయడం లేదు అంటే రికార్డ్స్ని కాల్చివేయడం లేదు అంటే రికార్డ్స్ని మాయం చేయడానికి అయితే మాత్రము పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారులు దాదాపు ఈ జలసౌదాలోనే 30 నుంచి 40 మంది అధికారులు సెకండ్ అదేవిధంగా 4th ఫ్లోర్లో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులు బయటికి వస్తే కానీ పలు అంశాలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి అధికారులను అయితే మాత్రము పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీడని చిక్కుముడి లాగా మొదటి నుంచి కూడా ఒక ప్రశ్న ఉంది. అంటే దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇటు కాంట్రాక్టర్ని బాధ్యులను చేయాలా, లేకపోతే ఎల్ఎన్టీని బాధ్యులను చేయాలా కట్టినందుకు, లేకపోతే ఇటు అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలా, అధికారులను బాధ్యులు చేయాలా, ఎవరిని బాధ్యులను చేయాలని కూడా ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఎల్ఎన్టీ ఏమో మేము ఆల్రెడీ ఇచ్చిన గడువు ముగిసింది అని చెప్పి ఎల్ఎన్టీ తప్పుకోవడం జరిగింది, అసలు ఏం జరగబోతుంది ఇన్వెస్టిగేషన్ తర్వాత అని చెప్పి కాంగ్రెస్ ఏమో డెఫినెట్గా కూడా అవినీతి జరిగిందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి రైజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదమా, అధికారుల తప్పిదమా, ఎల్ఎన్టీ తప్పిదమా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారం అనేది పోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అటు ఎల్ఎన్టీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ మా గడువు అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అటు కాంట్రాక్టర్స్ కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు, అధికారం ఉన్నంత వరకు నాయకులు ఉంటారు. తర్వాత అయితే మాత్రము అటు కాంట్రాక్ట్ అయిపోయాక కాంట్రాక్టర్స్ వెళ్ళిపోతారు. కానీ ఫైనల్లీ వేటు పడేది మాత్రము అధికారుల మీదని చెప్పుకోవడంలో ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అధికారులు ఫైల్స్ని కావచ్చు రికార్డ్స్ని కావచ్చు తారుమారు చేయడం, అందులో ఉన్నటువంటి వాటిని పూర్తి స్థాయిలో తప్పించే ప్రయత్నం, రికార్డులను కొన్నిటిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అధికారుల మీదే వేటు పడే అవకాశం ఉంటుంది. అటు ప్రాజెక్టుకి సంబంధించి ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఎలాంటి రిప్లై లేదు, మా గడువు తీరిపోయింది, మేము ఇచ్చినటువంటి టైం అయిపోయింది, మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోయాము అన్న విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రము ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు, ఇప్పటికి కూడా ఎలాంటి అవినీతి జరగడం లేదు అని చెప్తున్నప్పటికీ అసలు పిల్లర్స్ ఎందుకు కూలయ్యి, మెయింటెనెన్స్ సరిగ్గా లేదా ఎందుకు అనే దాని మీద అయితే మాత్రం ఎలాంటి
ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదు. ఈ సమాధానాలు చెప్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏం మాట్లాడడం లేదు. కాబట్టి అధికారుల మీదే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రము అధికారులు కావచ్చు, లేకపోతే ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఒకవేళ మంత్రులు ఎవరైనా ప్రస్తుతం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళ మీదైనా కానీ ఎవరి మీదైనా సరే చర్యలు తప్పవు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి నిదర్శనంగా పలు శాఖల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆఫీసర్ల మీద వేటు వేస్తున్నటువంటి విధానాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ జలసౌదాలో కొనసాగుతున్నటువంటి అటు ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ అధికారుల తనిఖీలకి సంబంధించి ఉన్నటువంటి ఎవరైతే అక్కడ మెయింటెనెన్స్ అధికారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా అక్కడ ఈ ఇరిగేషన్కి సంబంధించి అంటే ప్రాజెక్టుకి సంబంధించి ఉన్నటువంటి అధికారుల ఆఫీసులు అన్నింటిలో కూడా ఈ సోదాలు తనిఖీలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ హ్యాండ్ ఓవర్ చేసుకొని సీజ్ చేసిన తదనంతరం కూడా వీటన్నిటిని క్లియర్గా పరిశీలిస్తారు. ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు చేశారు, అందులో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది, అంటే కట్టినటువంటి ఇంజనీరింగ్స్కి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఎంత వ్యయం చెల్లించారు, అదేవిధంగా అక్కడ మెయింటెనెన్స్కి ఎంత ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీలు చేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారన్న ఒక ఆలోచనతోనే ఇప్పటికే విజిలెన్స్ అధికారులని పంపించడము, అటు ఈ రికార్డ్స్ని తనిఖీలు చేయడం చేస్తున్నారు. కాబట్టి ఆ రికార్డ్స్ అన్నిటినీ ప్రాజెక్టు ఏనాడైతే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయ్యి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని వివరాలు రికార్డ్స్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఎంత ఖర్చు అయింది, అసలు ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత అప్పు చేశారు, వాటిని ఎంత తిరిగి చెల్లించారు, వాటన్నిటి విషయాల గురించి కూడా ఈ రికార్డ్స్ తనిఖీల్లోనే బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రికార్డ్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. తదనంతరం ఆ రికార్డులని పరిశీలించి ఎంత నష్టం వచ్చింది లేదు అనంటే ఆ లోపం ఎక్కడ జరిగింది, ప్రధానంగా మొదటి నుంచి ఆరోపిస్తుంది ఏంటి అనంటే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి పిల్లర్స్ కూలినాక అందరూ అలర్ట్ అయ్యారు. గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పలుమార్లు అనేక వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి లోపాలు చెప్పినప్పటికీ ఎవరు అయితే మాత్రం దానిని అంగీకరించకపోగా కమిటీలు వేసి ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఆనాడు నెలకొంది. కానీ ఇప్పుడు స్వయాన వీళ్ళు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విచారణలు జరుపుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ రోజు జరిగినటువంటి అవినీతికి సంబంధించి పిల్లర్స్ ఎందుకు కూలాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకి సంబంధించి ఒక క్లారిటీ రికార్డులు తనిఖీలు చేసిన తర్వాత స్వాధీనం చేసుకొని రికార్డులు తనిఖీలు చేస్తారు. తదనంతరము ఎంత ఖర్చు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మెయింటెనెన్స్కి వెచ్చించినటువంటి డబ్బుని ప్రతి నెల ఖర్చు చేస్తున్నారా లేదా కేవలం రికార్డుల రూపంలో మాత్రమే ఖర్చును చూపిస్తున్నారా, నిజానికి అక్కడికి ఖర్చు కానీ మెయింటెనెన్స్ చేసినట్లయితే పిల్లర్స్ ఎందుకు కూలాయి అంటే నాణ్యత లోపమా, కట్టినటువంటి ఎవరైతే ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నాణ్యతను కానీ ఇచ్చినటువంటి నాణ్యతను కానీ పెట్టకుండా నాణ్యతను తగ్గించి కానీ ప్రాజెక్ట్ని కట్టినట్టయితే అటు ఎల్ఎన్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రము ఈ తనిఖీలు అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. తనిఖీల్లో కీలకంగా ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది, అటు అధికారులు ఎంతవరకు అవినీతి చేశారు అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా కొన్ని ఫైల్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని సీజ్ చేసినట్లు కూడా అధికారులు తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఏంటి సుజాత? ఎగ్జాక్ట్లీ, ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం లోపలికి వెళ్ళి రికార్డ్స్ని తనిఖీలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ సీజ్ చేస్తారు. తర్వాత అటు అధికారుల సమక్షంలోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నత అధికారులు, మంత్రులు వీటిని అన్నిటినీ అయితే మాత్రం ఈ రికార్డ్స్ని తిరిగి సీజ్ చేసినటువంటి రికార్డ్స్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ ఆ రికార్డ్స్కి సంబంధించి ఓపెన్ చేయరు, సీల్ చేస్తారు. భద్రంగా తీసుకువెళ్ళి అక్కడ అన్ని రికార్డ్స్ని, ఎందుకంటే కేవలం జలసౌదాలో ఉన్నటువంటి 2, 4 ఫ్లోర్లో మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఆఫీస్
అన్నిట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటికీ సంబంధించినటువంటి రికార్డ్స్ని స్వాధీనం చేసుకుంటారు. మొదట అసలుకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి, మొదటి నుంచి చివరి వరకు అంటే స్టిల్ ఈ రోజు వరకు మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు, అటు ప్రాజెక్టుకి నిర్మాణానికి వెచ్చించినటువంటి వ్యయానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో రికార్డ్స్ని తనిఖీలు చేసి ఎక్కడ మిస్ అయ్యాయి, ఏం మిస్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడే చూసి తర్వాత వాటిని సీజ్ చేస్తారు. తర్వాత వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉన్నత అధికారులు ఈ శాఖకు సంబంధించినటువంటి వాటి అందరిలో ఒక మీటింగ్ని నిర్వహించి అక్కడ పూర్తి స్థాయిలో మాత్రము ఈ రికార్డులకి సంబంధించి తనిఖీలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు అయితే మాత్రము లోపల ఉన్నటువంటి అధికారులు ఇప్పటివరకు అయితే మాత్రము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పటికే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అయితే మాత్రము లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ సోదాలు అనేవి ఈ విజిలెన్స్ తనిఖీలు అనేవి కొనసాగే అవకాశం ఉంటుంది. ఓన్లీ విజిలెన్స్ అధికారులు మాత్రమే కాదు, అటు ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా 20 బృందాలుగా ఏర్పడి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూ వాటిని రికార్డ్స్ని స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాధీనం చేసుకున్న వెంటనే సీజ్ చేస్తున్నారు. తర్వాత ఈ రికార్డ్స్ని కూడా పూర్తి స్థాయిలో అటు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవినీతి జరిగిన ఆరోపణలు ఎక్కడైతే వస్తున్నాయో ఆరోపణలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇటు ఫైల్స్ కూడా కొన్ని మిస్ అవుతున్నాయి అనే నేపథ్యంలో ఇటు వెంటనే కూడా సోదాలు నిర్వహించాలని సడన్గా కూడా ఈ సోదాలని చేపడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఏమైనా ఫైల్ మిస్ అయినా కానీ వాటికి సంబంధించి కూడా డెఫినెట్గా అధికారులను ప్రశ్నించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు మాత్రమే కాదు, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తే మనం ఒకవేళ కానీ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగినటువంటి అప్పుడు వెచ్చించిన వ్యయము దశల వారీగా ఎంత ఖర్చు పెట్టారు, ఒకవేళ దశల వారీగా ఖర్చు పెట్టినటువంటి ప్రతి డాక్యుమెంట్ అనేది కంటిన్యూ డాక్యుమెంట్ అధికారులు గుర్తించగలుగుతారు. కాబట్టి ఒకవేళ మిస్ అయితే ఎలా మిస్ అయింది, ఎగ్జాంపుల్కి ఒక 100 కోట్లు కానీ వ్యయం వెచ్చించి ఉంటే ఆ 100 కోట్ల వ్యయానికి సంబంధించి 80 కోట్ల వరకే రికార్డ్స్ ఉండి మిగతా 20 కోట్లకి సంబంధించి రికార్డ్స్ కానీ మిస్ అయితే వాటిని ఐడెంటిఫై చేసే క్యాపబిలిటీ అధికారులకు ఉంటుంది. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి విజిలెన్స్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే మాత్రము ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పే సమాధానాలు కానీ పూర్తి స్థాయిలో సాటిస్ఫై అవ్వకపోతే విజిలెన్స్ అధికారులు తిరిగి మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఒకవేళ అటు అధికారులు సమాధానాలకి సంబంధించి ఒక క్లారిటీ వస్తేనే విజిలెన్స్ అధికారులు అనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు. లేదు అని అంటే ఈ తనిఖీలు ఇంకా కూడా సాయంత్రం వరకు కొనసాగుతాయి. లంచ్ బ్రేక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి రికార్డ్స్కి సంబంధించి అయితే మాత్రము సీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులకి సంబంధించి ఎందుకు ఈ ప్రాజెక్ట్లో అంత నిర్లక్ష్యం వహించారు, ఒకవైపు అంటే కేవలము అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి చెప్పడం వల్ల వీళ్ళు ఇలా వ్యవహరించారా, లేదు అని అంటే మరెవరితైనా సరే కుట్రపూరితంగా డబ్బులని అధిక మొత్తంలో సంపాదించుకోవాలి అన్న దురాశతో ఈ విధంగా పాల్పడ్డారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక కమిటీ వేశారు. కాబట్టి ఈ కమిటీకి సంబంధించి ఈ కమిటీలోనే పూర్తిగా నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల సేకరణ అనేది ఉంటుంది. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం కూడా ఏమాత్రము సమాధానాలు కానీ లేకపోతే ఏమాత్రము ఇప్పటివరకు అయితే మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము బీఆర్ఎస్ అటు బీజేపీ ఒక్కటే అనని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభియోగాలు చేస్తుందో అది వాస్తవమే అన్న విధంగా అయితే మాత్రము నేడు అధికారుల తీరు ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా అంటే కాదు జాతీయంలోనే అంటే ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సైతం బద్దలు కొడుతుంది అని చెప్పినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదు అంటే అధికారులు కావచ్చు, ఇవన్నీ కేవలము మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా కోట్లాది రూపాయలు అనేది కేవలము అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పుడు మాజీ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఇంటికే కోట్లాది రూపాయలు వెళ్ళాయే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాజెక్ట్ ద్వారా అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అయితే మాత్రం మనం విజువల్స్లో చూడొచ్చు, అటు వెహికల్స్ ప్రభుత్వ వాహనాలు అయితే మాత్రము ఒక్కొక్కటి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా లోపల నుంచి బయటికి వస్తే కానీ విజిలెన్స్ అధికారులు
బయటికి వస్తే తెలుస్తుంది. లేదు అనంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులన్నా సరే బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడానికి మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు 20 బృందాలుగా ఏర్పడి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అటు అధికారులని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎంత అవినీతి జరిగింది, ఏ రికార్డులకి సంబంధించి మాయం చేశారు అనే దాని మీద కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బయటకు వచ్చినటువంటి అధికారులు మీడియాతో విజిలెన్స్ అధికారులు మీడియాతో మాట్లాడితే మాత్రం పూర్తి స్థాయిలో వస్తుంది. లేదు అనంటే కమిటీ వేసి ప్రత్యేకంగా ఈ రికార్డ్స్ని సీల్ చేస్తారు. కాబట్టి సీల్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత అందరి సమక్షంలో అధికారులు వాళ్ళందరినీ కూడా మరొకసారి ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, ప్రస్తుతం అయితే అధికారులు కూడా ఇక లంచ్ బ్రేక్ లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి వివరాలు మళ్ళీ తీసుకుంటాము. ప్రెజెంట్ అయితే ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సుజాత.